గణపతిని ఆరాధించే క్రమం ఏమిటి? గణపతి ఆరాధన ఎలా చేయాలి? ఏదైనా దురాశ లేక నిరాశ ఇలాంటి వాటిని తొలగించేటటువంటి శక్తి ఈ గరికకు ఉంది. కనుకనే గణపతిని ఈ గరికతో పూజించడం. ఈ గరికని నేతిలో ముంచి గణపతి పాదాల వద్ద సమర్పించాలి. అందరూ మన వశం కావాలి, మనం ఏం చెబితే అందరూ వినాలండి అనేటటువంటి ఊహలు కలవారంతా కూడా ఈ గరికని శ్రీ గురుభ్యో నమః. జై జయ శంకర, హర హర శంకర. మనలో అనేకులకు ఓ సందేహం వస్తుంటుంది. ఏంటది అంటే, గణపతిని ఆరాధించే క్రమం ఏమిటి? గణపతి ఆరాధన ఎలా చేయాలి? గణపతిని పూజించేటటువంటి సందర్భంలో గరిక వినియోగిస్తూ ఉంటామే, ఈ గరికని ఏ విధంగా స్వీకరించాలి, ఎలా వినియోగించాలి, పూజ అనంతరం ఈ గరికని ఎలా మనం నిమజ్జనం చేయాలి, ఈ గరికని ఏ విధంగా వినియోగిస్తే గణపతి అనుగ్రహం మనకు లభిస్తుంది, గరిక గణపతి సమానమేనా, ఇలా అనేకులు అంటూ ఉంటారు. నిజమే, గరికకు విశేషమైనటువంటి శక్తిని సనాతన ధర్మం గుర్తించింది. శాస్త్రీయంగా సైంటిఫిక్గా కూడా అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడేటటువంటి శక్తి గరికకు ఉంది. కాస్మిక కిరణాల నుంచి, సూర్యుని నుంచి వెలువడేటటువంటి అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడేటటువంటి శక్తి గరికకు ఉంది. కనుకనే సైంటిఫిక్గా కూడా గ్రహణాలవి వచ్చిన వేళల్లో ఎందుకు ఇలా గరికని దేవతార్చన పైన, పచ్చళ్ళ పైన, మంచినీటి పైన వేస్తే అది శుభ్రం కలిగి ఉంటుంది, మనకి మేలు కలిగిస్తుంది అంటూ ఉంటారు. ఇదిగో ఇది అంతరార్థం. అత్యధికంగా అత్యాధునికులు ఈ రోజుల్లో కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నారు. అలాంటి కంప్యూటర్ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా కాసింత సేద తీరాలి అంటే మధ్యలో వెళ్ళేసి పచ్చిక బయళ్ళని, గ్రాస్ ఫీల్డ్స్ చూస్తూ ఉంటారు. గ్రీనరీ, ఆకుపచ్చదనం, గరిక. ఈ గరికకు శతాంకుర అని సంస్థల్లో పేరు. గణపతిని పూజించడంలో ఉండే అంతరార్థం ఇదే. అన్ని దేవతలని పూజించకంటే ప్రప్రథమంగా గణపతిని పూజించాలి అనడంలో ఉండే అంతరార్థం కూడా ఇదే. ఏమంటారంటే, సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వ దుస్వప్న నాశని. మనలో కలిగేటటువంటి సమస్తమైన భయాలను, దురూహలను, ఆలోచనలను, ఏదైనా దురాశ లేక నిరాశ ఇలాంటి వాటిని తొలగించేటటువంటి శక్తి ఈ గరికకు ఉంది. కనుకనే గణపతిని ఈ గరికతో పూజించడం. గరిక గణపతిని ఇలా అర్చించేటటువంటి సమయంలో 21 సార్లు గణాధిపాయ నమః దుర్వాయుగ్ం సమర్పయామి, అఘవాహనాయ నమః దుర్వాయుగ్ం సమర్పయామి, కుమారగురవే నమః దుర్వాయుగ్ం సమర్పయామి, హరసూనవే నమః దుర్వాయుగ్ం సమర్పయామి ఇలా చెబుతూ మనం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థ తిథి నాడు గణపతిని వరసిద్ధి వినాయక స్వామిని పూజించేటటువంటి సమయంలో కూడా ప్రత్యేకంగా 21 సార్లు గరికతో పూజిస్తాం. బాగా చదువు రావాలి, మంచి వాక్చాతుర్యం కావాలి, చక్కటి సంగీత విద్య అవ్వాలి, మాట్లాడితే సంగీతం వినిపించినంత శ్రావ్యంగా పంచమ స్వరంలో, వల్లకీ స్వరంలో శబ్దం ధ్వనించాలి అనేటటువంటి ఆలోచన కలవారు. అందరూ మన వశం కావాలి, మనం ఏం చెబితే అందరూ వినాలండి అనేటటువంటి ఊహలు కలవారంతా కూడా ఈ గరికని తేనెలో అద్ది గణపతి పాదాలపైన సమర్పించాలి. గరికని ఇలా తేనెలో అద్దేసి గణపతి పాదాల వైద్యను సమర్పించేసి 2 చేతులు జోడించి విఘ్నేశ్వర చక్కటి వాక్శక్తిని ప్రసాదించు తండ్రి అంటే ఆ గణపతి మన కోరికల్ని ఇట్టే నెరవేరుస్తాడు. గణపతిని గరికతో పూజించే అంతరార్థం ఇదే. తల్లి కోరి మేరకి తల తొలగిపోయినా మళ్ళీ తల స్వీకరించగలిగాడు. అతికించే నేర్పు గరికకే ఉంది. చంద్రుడు నవ్వాడు అని చెప్పేసి పొట్ట పగిలిపోయినా కూడా ఆ గణపతిని మళ్ళీ పునరుజ్జీవితుని చేయించే శక్తి ఈ గరికకు ఉంది. కనుకనే గరిక ఆ గణపతిని చేరుకుంది, అర్చనలో వినియోగంగా మనం గుర్తిస్తున్నాం. శాస్త్రీయంగా కూడా ఈ గరికకు ఉండేటటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ శాస్త్రీయమైనటువంటి అవసరాన్ని, అవకాశాన్ని గ్రహించినటువంటి సనాతన ప్రపంచం గణపతిని అర్చించే క్రమంలో దూర్వ గరికని వినియోగించాలి అని చెప్పేసింది. ఇలా అర్చించిన ఈ గరికని తులసి కోటలో అర్పించాలి. గణపతి పూజలో వినియోగించిన అనంతరం ఆ గరికని మనం తులసి కోటలో అట్టి పెడితే ఆ తులసి ఏపుగా పెరుగుతుంది.
ఈ గరిక ఆ తులసి మొక్కకి ఎరువుగా వినియోగింపబడుతుంది. గరికని గణపతికి అర్పించేటటువంటి క్రమంలో అరచేతిలో ఇలా గరిక పుచ్చుకొని గరిక చివరలు 2 ఉండాలి సుమా, దూర్వా యుగ్మం చివరలు ఈ వేళ్ల చివరలలో ఉండాలి, మొదలు మన వైపు ఉండాలి. కాసింత గరిక పోచ ఒక్కటి అలా నేలపైన వేసేస్తే ఎకరాలకి ఎకరాల వైశాల్యం ఆ గరిక అలా పెరిగిపోతూనే ఉంటుంది. కనుక వంశాభివృద్ధి కావాలి, కుమారులు కుమార్తెలు మనుమలు మనవరాళ్ళు ఇలా తామరతంపరగా వంశం పెరిగిపోవాలి అనే ఆలోచన కలవారు కూడా ఆ గణపతిని గరికతో అర్చిస్తారు. అలా వంశాభివృద్ధి కావాలి అనేటటువంటి సంకల్పం కలవారు ఈ గరికని పాలలో ముంచి గణపతి పాదాలపైన ఉంచాలి. ఏ కోరిక మనలో ఉంటుందో ఆ ద్రవ్యాన్ని వినియోగించవలసి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బంది పాలవుతున్న వారు ఆ వ్యాధుల బారి నుంచి కాస్త ఉపశమనం లభించాలండి అనే కోరిక గలవారు ఈ గరికని నేతిలో ముంచి గణపతి పాదాల వద్ద సమర్పించాలి. విదేశాలలో ఉన్నారు అమ్మాయి అబ్బాయి వాళ్ళు తిరిగి రావాలి, ఇక్కడ ఒంటరితనంగా ఉన్నాం అనేటటువంటి వృద్ధులు కాసింటి మంచినీటిలో ఇంత బెల్లం ముక్క ఉంచేసి కరిగిన ఆ బెల్లం పానకంలో గరికని ముంచి గణపతి పాదాల వద్ద ఉంచి నమస్కరిస్తే కదలిక అక్కడ కలుగుతుంది. వాళ్ళు మనలో చరవాణిలో మాట్లాడతారు, మేము బాగున్నాం మీరు బాగున్నారా, వచ్చేలో వచ్చేస్తున్నాం, ఇంకో నెలలో వచ్చేస్తున్నామండి అని కబురు వస్తుంది. గణపతి సమస్తము నెరవేర్చేటటువంటి శక్తి కలవాడు. సొంత ఇల్లు కావాలండి అనే ఊహ కలవారు కాసింత పెరుగు, చిన్న వెన్నిగిండిలో కాసింత పెరుగు, కొన్ని తెల్ల మినుములు అందులో వేసి గరికని అందులో ముంచి ఈ గరికని గణపతి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేస్తే కూడా స్వంత ఇంటి కలను ఆ గణపతి సాకారం చేస్తాడు. ఇలాంటి అనేక పరిహార విధానాలను ప్రయోజనాలను గరిక ద్వారా మనం సాధించుకోవచ్చు. కనుక గరికపాటి గడ్డిపోచ అని తీసి అక్కర్లేదు. ఆ పేరు గలవారు ఎంత పైకి వెళ్ళారో చూశారుగా. కనుక గణపతిని గరికతో పూజిద్దాం, మన కోరికలను నెరవేర్చుకుందాం, గురుబోధను స్మరిద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శ్రీ గురుభ్యో నమః. శుభమస్తు.